వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన దగ్గర ఉన్న బైక్ ట్రయంఫ్ నుంచి స్క్రాంబ్లర్ 400X. ఈ 2026 మోడల్. ఈ బైక్ గురించి మనం వాక్ అరౌండ్ రివ్యూ చేద్దాం. ఫస్ట్ మనం ఫ్రంట్ లుక్ గురించి మాట్లాడితే మనకి ఎల్ఈడి లైట్స్తో వస్తుంది. ఈ లైట్స్ అన్నవి అడ్జస్టబుల్ కావు మనకి. అలాగే ఇక్కడ లైట్కి గార్డ్స్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ నకిల్ గార్డ్స్ కూడా కంపెనీ నుంచి వస్తుంది. మన ఈ బండితో పాటు వస్తున్నాయి ఈ నకిల్ గార్డ్స్. అలాగే ఫ్రంట్ మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ కూడా ఇచ్చారు. ఇది ఫ్రంట్ ఫోక్స్, మనకి అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోక్స్ ఇచ్చారు మనకి. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి అలాయ్ వీల్స్ వస్తుంది, 19 ఇంచ్ అలాయ్ వీల్స్ అవి. అలాగే ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చి మనకి 100/80 వస్తుంది. అలాగే బ్యాక్ 140/80 వస్తుంది. మనకి స్విచబుల్ ఏబిఎస్ కూడా ఇచ్చారు. మనకి ఫ్రంట్ సైడ్ డిస్క్ వచ్చేసి 320mm ఆఫ్ డిస్క్ సైజ్ వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి 230mm ఆఫ్ డిస్క్ సైజ్ వస్తుంది. ఇది బైబ్రే బ్రేక్స్ ఇవి. అలాగే మనకి ఫ్యూయల్ ట్యాంక్ వచ్చి 13 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ వస్తుంది. అలాగే బైక్ వెయిట్ వచ్చి 185 kgs ఆఫ్ వెయిట్ వస్తుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 195mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. మనకి ఈ సీట్ హైట్ 835mm సీట్ హైట్ కదా. షార్ట్ రైడర్స్ అన్నది కొద్దిగా మనకి ఇబ్బంది అవుద్ది. 2 ఫుట్లు మనకి అందదు, ఒక సైడ్ అందుతుంది. కానీ మన ఈ బండితో మేనేజ్ చేయొచ్చు షార్ట్ రైడర్స్ కూడా. ఎందుకంటే ఈ బండి మనకి మిడిల్లో ఉంచుతుంది. మనం తిప్పినప్పుడు ఏమి అట్కాస్ ఇట్కాస్ కానీ పడినట్లు కానీ అవ్వట్లేదు. ఈ 185 kgs ఆఫ్ వెయిట్ ఉన్నా మనకి అంత అనిపించదు తీసినప్పుడు. షార్ట్ రైడర్స్ కూడా మేనేజ్ చేయొచ్చు నాకు తెలిసి. కాలు అందకపోయినా కూడా మేనేజ్ చేయొచ్చు. అలాగే దీని సీట్ గురించి మాట్లాడితే ఇది స్ప్లిట్ సీట్తో వస్తుంది, సింగిల్ సీట్తో రావట్లేదు. మనకి పిలియన్ రైడర్ కొద్దిగా చిన్నది అయిపోయింది సీటు. మన రైడర్కి అయితే సఫిషియెంట్ సరిపోద్ది, బాగానే ఉంది, పెద్దగా ఉంది. దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకుందాం. దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇది సెమీ డిజిటల్ డిస్ప్లే ఉంది. అలాగే ఇది స్పీడోమీటర్. ఈ సెమీ డిజిటల్ డిస్ప్లేలో మనకి ఇక్కడ గేర్ ఇండికేటర్స్ ఇచ్చారు. అలాగే ఆర్పిఎం మీటర్ ఇచ్చారు. ఇది ఫ్యూయల్ ఇండికేటర్. ఇక్కడ మనం ట్రాక్షన్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. దీని కంట్రోల్స్ అన్నవి ఇక్కడ ఉంటాయి హ్యాండిల్ దగ్గర. ఈ ఐ అన్నది ఉంది కదా సింబల్, మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. మనం లాంగ్ ప్రెస్ చేస్తే మనకి అలా చేంజ్ అవుతుంటాయి ఇన్ఫర్మేషన్. ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే దీని స్విచ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకి ఇక్కడ హజార్డ్ లైట్ ఇచ్చారు. దీని మిర్రర్స్ గురించి మాట్లాడితే ఇది రౌండ్ షేప్ మిర్రర్స్తో వస్తుంది. విజిబిలిటీ అన్నది డీసెంట్గా ఉంది ఈ బండి మీద. అలాగే మనకి ట్యాంక్ దగ్గర మనకి ఇక్కడ గ్రిప్ ఇచ్చారు. ఇది బండితో పాటు వస్తుంది మనకి. బ్యాక్ లుక్ చూసుకుంటే మనకి ఎల్ఈడి బ్రేక్ లైట్స్ ఇచ్చారు మనకి వెనకాల. అలాగే ఎగ్జాస్ట్ గురించి మాట్లాడితే ఇది డ్యూయల్ ఎగ్జాస్ట్ ఇచ్చారు. సింగిల్ సిలిండర్ ఇంజన్ ఇది. దీని ఇంజన్ గురించి మాట్లాడితే ఇది 349cc ఇంజన్తో వస్తుంది. అంటే దగ్గర 23cc డౌన్ గ్రేడ్ అయింది కంపేర్ చేసుకుంటే ముందు బైక్స్తో. ఎందుకంటే జిఎస్టీ వల్ల తగ్గించామని చెప్పారు. దీని ఆన్ రోడ్ వచ్చి అప్రాక్స్గా 330 వచ్చింది. 330 ఉంది ఇప్పుడు ఆన్ రోడ్ మనకి. అలాగే దీని పవర్ వచ్చేసి 37 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 32 Nm ఆఫ్ టార్క్. ఇది మనం ఈ బైక్ ఓవరాల్గా మన ఆఫ్ రోడ్కి కూడా వాడుకోవచ్చు. దీని టైర్స్ అన్నవి మన గ్రిప్స్తో వస్తుంది. ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ కాదు కానీ మన ఆఫ్ రోడ్కి అయితే వెళ్ళొచ్చు, ఎందుకంటే అలాయ్ వీల్స్తో వచ్చింది. స్క్రాంబ్లర్లో ఎక్సీ ఉంటుంది, దాంట్లో మనకి స్పోక్ వీల్స్ ఇచ్చారు. అదైతే ఎక్స్ట్రీమ్ మనం ఆఫ్ రోడింగ్కి యూజ్ చేసుకోవచ్చు. వచ్చి 5.4 ఉంటుంది. నేను ఇక్కడ ఎక్కి చూపిస్తా. నాకైతే కాల్ కొంచెం అందుతుంది అనమాట. కానీ బైక్ తీసినప్పుడు నాకు పెద్ద ప్రాబ్లం ఏమి అనిపించలేదు. హ్యాండిల్ అయితే చేయగలం, మనకి అనిపిస్తుంది హైట్ ఉంది కదా తీయలేమన్నట్లు, కానీ హ్యాండిల్ అయితే చేయొచ్చు. నాకు తెలిసి షార్ట్ రైడర్స్ కూడా మేనేజ్ చేయొచ్చు ఈ బండిలో. హైట్ కాలు ఒక సైడ్ అందుతుంది కానీ పర్లేం, బాగానే మేనేజ్ చేయొచ్చు. అలాగే
ఈ బైక్ వచ్చి మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది ఈ బైక్. దీని ఎగ్జాస్ట్ సౌండ్ విందాం మనం. మనకి బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్స్ ఇచ్చారు. మనకి మెటల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీన్ని మనం ఎక్కువ లాంగ్ టూరింగ్స్కైనా ఆఫ్ రోడ్కి వెళ్ళడానికైనా ఈ బైక్ తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. మనకి పవర్ తగ్గిందన్న ఫీల్ అయితే రాదు, బాగానే ఉంది. దీని టార్క్ కూడా 32 Nm ఆఫ్ టార్క్ వస్తుంది. అంటే ముందు బండితో కనిపిస్తే ఒక 7 Nm ఆఫ్ టార్క్ దీంట్లో తక్కువ ఉంది. 3 bhp కూడా తక్కువ ఉంది ఈ బండిలో. దగ్గర 23 cc తక్కువ ముందు బండితో పోలిస్తే. అలాగే ఈ బైక్ హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది. మనం లాంగ్ టూరింగ్స్ ఎక్కువ వెళ్ళొచ్చు, ఇంకా ఆఫ్ రోడింగ్ కూడా బాగానే వెళ్ళొచ్చు. దీని హ్యాండిల్ ఎలాగుందంటే మనకి అప్రైట్ పొజిషన్ కాబట్టి మనకి బ్యాక్ పెయిన్ కానీ ఏం రాదనమాట. పైన ఉంటుంది. పైన ఉండడం వల్ల మనకి లాంగ్ జర్నీస్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చు. ఆఫ్ రోడింగ్ కూడా బాగానే అనిపిస్తుంది. మనం బ్రేక్ పడతాం కదా, ఇంపాక్ట్ అనేది అంత పడదు అనమాట. దానివల్ల మనకి బాగా అనిపిస్తుంది. అలాగే దీని హ్యాండిల్ అనేది కొద్దిగా వైడ్గా ఉంటుంది. ఆఫ్ రోడింగ్ కూడా బాగానే క్యాపబుల్ కాబట్టి వైడ్గా ఉంటుంది. అలా ఇక్కడ చిన్న స్పాంజ్ లాంటిది ఇచ్చారు మనకి. ఈ బైక్లో మనకి ఇమ్మొబిలైజర్ అనే ఫీచర్ ఉంటుంది అనమాట. ఈ కీ లేకపోతే బైక్ అనేది స్టార్ట్ అవ్వదు అనమాట. మన ఆఫ్టర్ మార్కెట్ ఏమైనా కీ చేసుకొని బైక్ స్టార్ట్ చేద్దామంటే స్టార్ట్ అవ్వదు. అలాగే మనం టాప్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు కూడా హ్యాండిల్ అనేది అంత అసలు వాబులే అవ్వదు అనమాట. మనకి అంత వాబులేం ఇష్యూ ఏమైతే ఏమీ లేదు. అలాగే వైబ్రేషన్స్ ఇష్యూస్ కూడా అంతగా ఏం లేవు. స్మూత్ ఇంజన్. మనకి ఏ గేర్లో ఉన్నా మనకి నాక్ అన్నది అవ్వదు అనమాట. మనం 5th గేర్లో ఉన్న 20 స్పీడ్లో అలాగే వెళ్ళినా నాక్ అన్నది అసలు అవ్వదు. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.